నార్మల్ డెలివరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న సాయి సింధు హాస్పిటల్లో అత్యంత తక్కువ ఖర్చుతోనే నార్మల్ అండ్ సిజేరియన్ డెలివరీలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై స్పెషల్ కేర్, సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో తల్లికి బిడ్డకి ఒకే చోట వైద్యం. అమ్మా ఎందుకు వచ్చారమ్మా మీరు రోజు కలెక్టర్ ప్రజావానికి పెద్ద ఆయన తీసుకొని రావడానికి కారణం ఏంటి? నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అమ్మ. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అయితే నా ఇద్దరు కొడుకులకు 2 ఎకరాలన్నర భూమి పట్ట చేసిన. నా బిడ్డకి 2 ఆడపిల్లలని ఆమెకు 20 గుంటలు చేసిన. ఈయన పేరు మీద 30 గుంటలు ఉండే. ఆ 20 గుంటలు చేస్తే నువ్వు నీ బిడ్డకి 20 గుంటల భూమి చేసినావు, నీ బిడ్డ దగ్గరనే బతకాలి, నువ్వు మా దగ్గరికి రావద్దని పిటిషన్ పెట్టిరు. పెడితే ఇప్పుడు 4 నెలలు నా బిడ్డ దగ్గరనే ఉంటున్నాం మేడం. 4 నెలలు వస్తుంది నా బిడ్డ దగ్గరనే ఉంటున్నా. ఎంతగానో వాళ్ళు ఇంటికాడ ఉంటే ఎంత సిగ్గుసేటు మేడం. అందు గురించి నేను ఇక ఈ కలెక్టర్ అంటున్నారమ్మా, మీ కొడుకులు ఏమంటున్నారు మరి? నా కొడుకులు 4 మాటలు పోయి వచ్చిన మేడం. ఆటో కిరాయి పెట్టుకొని రోజు 1000 రూపాయలు 4 సార్లు పోయి వచ్చినా కానీ ఇంట్లోకి రానిత్తలేరు. ఇంట్లో తాళం వేసిండ్రు, నువ్వు రావద్దు నీ ఇల్లు కూలిపోయింది అంటారు. నేను కట్టిన ఇంట్లోనే ఉంటుండు నా చిన్న కొడుకు. నా పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. ఇక 4 మాటలు కొట్టిండు మేడం నా కొడుకు. కొట్టినా సరే నా కొడుకు నన్ను కొట్టిండు అనుకొని మనసు నింపుకొని ఉన్నా. ఇప్పుడు నీ బిడ్డే సాదాలంటే 20 గుంటలు 2 ఎకరాలన్నర చేసుకున్నాడేమో సాదాడట. 20 గుంటలు చేసిన 20 గుంటలు చేసిన ఆమె సాదాలని 4 నెలలు. ఇప్పుడు ఆమె సాదబట్టి 4 నెలలు మేడం. పెన్షన్ వస్తుందా? వస్తుంది మేడం. పెన్షన్ వస్తుంది, జంక్షన్ వస్తుంది. బాధ ఈ ముసలాయనని వేసుకొని అల్లుని ఇంటికాడ ఉంటే ఎంతగానం పెడతాడు మేడం. 4 నెలలు. కలెక్టర్ గారు ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చినాం మేడం. మేడానికి ఇచ్చి వచ్చిన. ఏమన్నారు? చేస్తా పొమ్మన్నారు. ఆడియో సారి కూడా చేస్తా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారా? మీ ఊరు? మాది సాకలవానిపల్లి, గన్నేరువరం మండలం, ఏది జిల్లా కరీంనగర్. సో చూస్తున్నారు కదా, కొడుకులు పట్టించుకోవట్లేదు, ఇంట్లోకి రానివ్వట్లేదు అంటే ఈ వృద్ధ దంపతులు ఈరోజు కలెక్టర్ ప్రజావానికి రావడం జరిగింది. పెన్షన్ కూడా వస్తుందంట, కానీ అది క్రాప్ లోన్ కింద కట్ అయిపోతుంది అంటూ కూడా వీళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు. సో మాకు ఎలాగైనా న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. మన సుమన్ టీవీ ద్వారా అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ కూడా వీళ్ళ అర్జీని స్వీకరించారు. సో తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.